ఎన్ని కథలు విన్నా ఎన్ని భాగవతాలు చూసినా మనకు తెలిసిన శ్రీకృష్ణుడు ముద్దుగా మీసాలు లేని బాలగోపాలుడే. కానీ సాంప్రదాయాలకు భిన్నంగా ఒక చిన్న గ్రామంలో మాత్రం కోరా మీసాలతో దర్శనమిస్తున్న అరుదైన కృష్ణుడు భక్తులను ఆకర్షిస్తున్నాడు. ఈ ప్రత్యేక రూపం వెనుక కథ ఏంటి, స్థానికులు ఏమంటున్నారు, ఈ ఆసక్తికర కథనంలో చూద్దాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో క్రీస్తు పూర్వం రాజుల పాలనలో గ్రామ ప్రజలు కప్పం చెల్లించాల్సి ఉండేది. అయితే ఆ పన్ను చెల్లించకుండా గ్రామస్తులు దేవాలయ నిర్మాణానికి ముందుకు వచ్చారని చెప్తున్నారు. ఆలయం నిర్మించిన తర్వాత ప్రతిష్ఠించేందుకు విగ్రహం లేకపోవడంతో సమీప ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో నంగునూరు మండలం రాజగోపాలపేట సమీపంలోని ఓ పాడుబడిన ఆలయంలో కృష్ణుని విగ్రహం కనిపించిందని గ్రామస్తులు ఎడ్ల బండ్లపై వెళ్లి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి తీసుకొచ్చిన అనంతరం గుర్తుపట్టకుండా ఉండేందుకు కొంతకాలం చెరువులో దాచారని, అందువల్ల ఆ చెరువుకు కృష్ణమ్మ చెరువు అనే పేరు వచ్చిందని వివరించారు. ఆ తర్వాత విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించే సమయంలో అసలు విగ్రహాన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో కృష్ణుడికి కోరమీసాలు కొప్పు చేయించి ప్రతిష్ఠించారని చెప్తున్నారు. అప్పటి నుంచి ఈ దేవుడు కోరమీసాల కృష్ణుడిగా ప్రసిద్ధి చెందాడు. అలాగే ఆలయంలో ప్రతిష్ఠ సమయంలో వెలిగించిన దీపం నేటికి నిరంతరం వెలుగుతూనే ఉందని, దాన్ని నందదీపంగా పిలుస్తారని గ్రామస్తులు తెలిపారు. ఆలయం పక్కనే ఉన్న కోనేరులో ఎప్పుడు నీరు ఉండడం కూడా మరో విశేషంగా భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, అలాగే కృష్ణాష్టమి పర్వదినాన ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. దాదాపు 8 ఎకరాల భూమి ఆలయానికి ఉండగా ఆ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. చెల్లాపూర్ గ్రామంలో శ్రీ రాజా వేణుగోపాల స్వామి ఆలయం. దీనికి ఒక చరిత్ర ఉంది. 550 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయం వెనుక ఎంతో విశాలమైనటువంటి గాథ ఉంది. అయితే అప్పటి బ్రిటిష్ రాజులు ఇక్కడ ఉన్నటువంటి వారిని చిత్రహింసలు పెట్టి కప్పం కోసం వేధిస్తే, కప్పం కట్టాలని వేధిస్తే, మన ఇక్కడ చెల్లాపూర్ గ్రామస్తులు అతి తెలివిమంతులు కాబట్టి మాకు ఒక గుడి కావాలి, మాకు ఆ గుడి నిర్మాణం చేసుకుంటామని చెప్పేసి అక్కడ వాళ్ళకు పన్నులు కట్టకుండా ఇక్కడి గుడి నిర్మాణానికి అనుమతి తీసుకొని, అప్పటి ఉన్నటువంటి రాజుతో అనుమతి తీసుకొని 500 సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మాణం చేయడం జరిగింది. ఆ కప్పంకు బదులుగా ఈ గుడి నిర్మాణం చేసుకుంటామని చెప్పేసి అందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే ఈ గుడి చాలా వాస్తుతోని కట్టిందో ఇది చాలా పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా వెలిసింది. కొంగు బంగారమైనటువంటి కృష్ణ భగవానుడు. అయితే వీళ్ళు గుడిని నిర్మించింది, కానీ ఈ కృష్ణ భగవాన్ని దేవాలంటే అప్పుడు మాకు ఇబ్బంది ఉంటే రాజగోపాల్పేట దగ్గర ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి దేవాలయం అప్పటికి శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాన్ని అక్కడికి వెళ్ళి ఆ స్వామిని తీసుకొని వచ్చి, ఇంకా దీని చరిత్ర మాకు ఈ ఆలయానికి ఒక 8 ఎకరాల భూమి, దీన్ని పూజించడానికి పూజారులు, అదేవిధంగా ప్రతి ఒక్క పని వాటలకు కూడా ఇనాం భూములు, ఈ ఆలయం నుంచి ఇనాం భూములు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్టి దేవాలయానికి శ్రీరామ నవమి రోజున పెద్ద ఎత్తున కళ్యాణం జరుపుకుంటాం. పెద్ద ఎత్తున కళ్యాణం జరుపుకొని ఉగాదికి కొత్త పంచాంగ శ్రావణం ఏర్పాటు చేసుకొని ఇట్టి భూమిని కౌలుకి ఇచ్చే విధంగా మేము గ్రామస్తులందరం కలిసి ముక్కుముడిగా ఒక దగ్గరికి అయి ఆ రోజు పంచాంగ శ్రవణం విని ఆ ఆలయానికి సంబంధించినటువంటి భూమిని వేలంపాట తీసుకొని ఆ గుడి ఆలయ అభివృద్ధి కోసము మేము మా చెల్లాపూర్ గ్రామస్తులంతా నిర్మాణం చేసుకున్నటువంటి ఒక కమిటీని, దాంతో ఈ ఆలయంను నడిపించడం జరుగుతుంది. జై శ్రీరామ్. మన చెల్లాపూర్ ఆలయం అనేది అతిపెద్ద గొప్ప ఆలయం, మంచి ఆలయం. మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా మీసాల రాజా వేణుగోపాల స్వామి ఆలయం. దీని ప్రతిష్ట ఏమిటి అంటే 550 సంవత్సరాల పైబడిన ఆలయం. ఇట్టి ఆలయాన్ని పెద్దలు పూర్వీకులు దాన్ని కాపాడుకుంటూ ఇప్పటి మట్టుకు మా దగ్గర దాకా తీసుకొచ్చి మాకు ఒక ఆస్తిని ఇచ్చారు. ఆ ఆస్తి కాపాడుకుంటూ మా దగ్గర దాకా వచ్చింది. కాబట్టి మేము కూడా దాన్ని మంచి డెవలప్మెంట్ చేసి దాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో చెల్లాపూర్ గ్రామస్తులందరూ దానికి సహకరిస్తారు. కార్యకర్తలు కానీ, మన మెంబర్స్ కానీ అన్ని విధాలుగా ఎట్లయితే ఫస్ట్ నుంచి ఏ విధంగా పెద్దలు మాకు అందించారో ఆ విధంగా మేము మా పిల్లలకు అందించాలన్న ఆలోచనతో మేము దీన్ని వైభవంగా బ్రహ్మాండంగా చేయాలని తలుచుకుంటాం ఉన్నాము.
ఇట్టి ఆలయం ఇంకా ఎక్కువ అభివృద్ధి కావాలి అంటే మా ఊరు చెల్లాపూర్, నా ఊరు నా గుడి అనే చందంగా ప్రతి ఒక్కరికి నా ఊరు ప్రజలందరికీ ఉండాలని ఆశిస్తూ ఆలయ కమిటీ చైర్మన్గా సెలవు.